అసలు వీళ్ళు చూడండి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది కదా ఎంజాయ్మెంట్ అంటే. ఇదే మనం స్టే చేస్తున్న హాస్టల్. ఏముందని చెప్పేసి దీన్ని ఇంత ఓవర్ రేటెడ్గా హైప్ చేస్తున్నారు అని చెప్పి అనిపించింది. సార్ ఈవినింగ్ చూడండి, అసలు మార్నింగ్ క్రౌడ్కి ఈవినింగ్ ఎంత డిఫరెన్స్ ఉంది. మెయిన్ ఈ ఆర్కే బీచ్ రోడ్ చూడండి, ఎక్సలెంట్గా నచ్చింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ఈ ట్రిప్లో మనం అయితే వైజాగ్ అరకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట. ఎస్పెషల్లీ ఆగస్ట్ నుంచి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు వైజాగ్ టూరిస్ట్ ప్లేస్ కానీ, వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ అండ్ అరకు టూరిస్ట్ ప్లేసెస్, ఇవన్నీ కూడా బడ్జెట్లో ఫ్యామిలీతో ఎలా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పేసి కవర్ చేయబోతున్నాను. నేనైతే సికింద్రాబాద్ నుండి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో నైట్ 8:30కి వైజాగ్కి స్టార్ట్ అయ్యాను. 7:30 అంటే ఎగ్జాక్ట్గా 7:30కి అయితే మనల్ని ట్రైన్ తీసుకుని వచ్చేసింది వైజాగ్కి. ఫస్ట్ బయటికి వెళ్ళి మనకి చాలా టైం ఉంది రూమ్ చెక్ ఇన్ చేయడానికి. సో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ర్యాపిడో తీసుకొని మనం బుక్ చేసుకున్న హాస్టల్కి వెళ్ళిపోదాం. బయటికి రాగానే లోకల్ ఆర్టీసీ బస్ ఉంది. ర్యాపిడో కన్నా ఇదే బెస్ట్ అనిపించింది ఎక్స్ప్లోర్ చేయడానికి. మనకి చెక్ ఇన్ ఏమో హాస్టల్లో 11 o'clockకి, ఇప్పుడేమో 8 కూడా అవ్వలేదు. ఇంత ఎర్లీగా వెళ్ళి చెక్ ఇన్ అంటే కొడతాడేమో. సో ఈ లోపల మనం ఆర్కే బీచ్ వెళ్ళి మార్నింగ్ బాగుంటుందని చెప్పిన, సో అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకి 3 hours ఉంది కాబట్టి. సో లెట్స్ గో టు ఆర్కే బీచ్. ఈ ఆర్కే బీచ్ బస్ స్టాండ్ ఎదురుగా మయూరి రెస్టారెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా. వేడివేడిగా ఇడ్లీ అంతా బాగానే ఉంది. ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించాయి. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనమైతే ఆర్కే బీచ్ లోపల వెళ్తున్నాం. ఈ బస్ స్టాండ్ చూశారు కదా, చాలా సినిమాల్లో చూస్తుంటారు మీరు. సో ఈ బస్ స్టాండ్ నుంచి మనం అయితే లోపలికి వచ్చేసాం ఆర్కే బీచ్లో. ఇక్కడ నుంచి విజువల్స్ చూడండి. మార్నింగ్ టైం అయినా బాగానే ఉన్నారు. లోకల్స్ ఎక్కువ మంది ఉన్నారు, టూరిస్టులు కూడా ఉన్నారు. మనలాగా ఎర్లీగా వచ్చి హోటల్ చెక్ ఇన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అటువంటి బ్యాచెస్ కూడా నాకైతే కనిపిస్తున్నారు. షాప్స్ అయితే ఇంకా ఏం ఓపెన్ చేయలేదు, ఇంకా 9 కూడా అవ్వలేదు కదా. బట్ కొన్ని అయితే ఉన్నాయి టీ ఇలా తాగడానికి. క్రౌడ్ మాత్రం చూడండి, అంతా లోకల్ టూరా లేదంటే టూరిస్ట్లా, రెండు మిక్స్డ్ కనిపిస్తున్నారు నాకు. బాగున్నావు. ఏ ఊరు మీదే? ఈ ఆర్కే బీచ్ రోడ్ అయితే నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. అసలు ఎంత క్లీన్గా ఉంది చూడండి. వాక్ చేయడానికి కానీ, ఆ వెహికల్స్ వెళ్ళేది, ఆ మధ్యలో గ్రీనరీ, పక్కన హోటల్స్, అది నోవెటల్ హోటల్ అనమాట. ఎదురుగా బీచ్. లాక్డౌన్ టైంలో ఒకసారి వచ్చాను వైజాగ్ అరకు, కానీ అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అలా కారులోనే ఈ రోడ్స్ అన్నీ తిరిగాను అనమాట. ఇప్పుడైతే చాలా లేట్ అయింది, మనం టైం కూడా అయిపోయింది అనమాట. 10 అరౌండ్ వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి రిమైనింగ్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. మన హాస్టల్ ఉన్న స్ట్రీట్ చూడండి, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, ప్రశాంతంగా ఉంది. బీచ్ నుంచి జస్ట్ 1.5 kilometers కూడా లేదు. ఫస్ట్ మనం స్టే చేస్తున్న హాస్టల్ చూపిస్తా చూడండి, ఆ తర్వాత వెళ్ళి 1 by 1 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే మనం స్టే చేస్తున్న హాస్టల్, జాస్టల్ అనమాట నేము. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. చెప్పులు అయితే ఇక్కడే వదిలేయాలి. ఇప్పుడు లోపల వెళ్దాం. ఇది రిసెప్షన్ ఏరియా. మెయిన్ హాస్టల్లో ఏంటంటే ఈ సిట్టింగ్ ఏరియాస్ అన్నీ కూడా చాలా సినిమాటిక్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇన్ కేస్ మీరు లంచ్ ఏమైనా తెచ్చుకుంటే డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ ఏరియా. అఫ్కోర్స్ ఇక్కడ కుక్ చేసుకోవడానికి లేదనుకుంటా నాకు తెలిసి, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు పైన వెళ్ళి రూమ్ చూద్దాం. ఇదంతా కూడా కామన్ ఏరియా. ఈ గేమ్ పేరు గుర్తులేదబ్బా, చాలాసార్లు చూస్తూ ఉంటాం కానీ
బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా. సిట్టింగ్ ఏరియా అయితే చాలా ఉంది. ఇన్ కేస్ టీవీ చూడాలనుకుంటే రిలాక్స్ అవ్వచ్చు. అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఈ మధ్య వాటర్ కూడా ఫ్రీ ఇస్తున్నారని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడ వెళ్ళినా కమర్షియల్ అయిపోయింది కదా, క్యారమ్స్ అవి. అండ్ ఇక్కడ ఇన్ కేస్ మీరు స్మోక్ చేసే హ్యాబిట్ ఉంటే ఇక్కడ స్మోక్ చేయవచ్చు. హ్యాపీగా వ్యూ చూసుకుంటే రిలాక్స్ అవ్వచ్చు అనమాట. బాగుంది చూడండి వ్యూ అంతా కూడా. అండ్ ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, సపరేట్ వర్కింగ్ ఏరియా కూడా ఉంది, డిస్టర్బెన్స్ ఏం లేకుండా. అది కూడా చూపిస్తా కదండి. ఇవన్నీ రూమ్స్, అదే డార్మెటరీస్. సో ఇక్కడ ఇన్ కేస్ ఐరన్ చేసుకోవాలనుకుంటే మీరు. అండ్ ఇది వర్క్ స్టేషను, ఏం ప్రాబ్లం లేకుండా వైఫై కానీ ల్యాప్టాప్కి మీరు ఛార్జెస్ పెట్టుకోవాలన్నా ఈ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. సో వర్క్ చేసుకోవాలన్నా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు మెయిన్ మనం స్టే చేస్తున్న రూమ్ చూపిస్తా. సారీ, రూమ్ అని వస్తుంది, డార్మెటరీ. ఇదే అనమాట. 6 బెడ్స్, క్లీన్గా బాగుంది చూడండి. కాస్త స్పేసియస్గానే ఉంది. కొన్ని చోట్ల అయితే బాగా ఇరికిచ్చేస్తారు. ఏసీ కూడా ఉంది మనకి. అండ్ వాష్రూము, చాలామంది అనుకుంటారు నీట్గా ఉండదేమో అని. ఇక్కడైతే బాగానే ఉంది. గీజర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది నాకు అప్రాక్సిమేట్లీ 800 పడింది పర్ డే, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. Booking.comలో బుక్ చేశాను నేను. చూశారు కదా హాస్టల్, బడ్జెట్లో బాగుంది కదా. ఇప్పుడైతే వెళ్ళి ప్లేసెస్ 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే కైలాసగిరి వెళ్దాం అనుకుంటున్నాను. దానికి మనం ఏంటంటే బస్సులో వెళ్ళిపోవచ్చు. నియర్ బై బస్ స్టాండ్ ఆర్కే బీచ్ అన్నారు మన హాస్టల్ నుంచి. 1.5 కిలోమీటర్స్. ర్యాపిడో కూడా అవసరం లేదు, వాక్ చేసుకుని వెళ్తూ ఉన్నా. మెయిన్ ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి వాక్ చేయడానికి. కైలాసగిరి కూడా నేను బస్సులో వెళ్ళిపోతున్నా. మీకు ఏ బస్సులో వెళ్ళాలి అనే టెన్షన్ అవసరం లేదు. లోకల్ ఎవరిని అడిగినా చెప్పేస్తారు ప్రతి ప్లేస్కి కూడా. టికెట్ ప్రైసెస్ కూడా మీకు 20 నుంచి 40 రూపీస్ మధ్యలోనే ఉంటాయి ఏ ప్లేస్ వెళ్ళినా. మెయిన్ ఈ ఆర్కే బీచ్ రోడ్ చూడండి, ఎక్సలెంట్గా నచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చేసాం. పార్కింగ్ అంతా స్పేసియస్గా బాగుంది. కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి మనకి. స్నాక్స్ కావాలన్నా, మినిమం ఏదైనా టాయ్స్ అలాంటివి ఉంటాయి కదా పిల్లలకి. వాష్రూమ్స్ అంతా కూడా బాగానే ఉంది. అంతా బయట ఫెసిలిటీస్. లోపలికి అయితే వెళ్దాం. ఈ కైలాసగిరి పైకి మీరు రోప్వేలో కూడా రావచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ ఉంది ఎంట్రన్స్ నుంచే మనకి. నేను అబ్జర్వ్ చేసింది ఈ వైజాగ్లో ఈ సుజలాం అనే కంపెనీ ఎక్కడ చూసినా కూడా ఫ్రీ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, కూలింగ్ వాటర్. మెయిన్ ఈ కైలాసగిరిలో అందరికీ తెలిసిందే కదా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు. కరెక్ట్గా మధ్యాహ్నం పూట మంచి ఎండలో వచ్చాను. ఈ చెట్లు లేకపోతే వాచిపోయేది. దారుణంగా ఉంది ఎండ అయితే. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు పిక్నిక్ రావడానికి బాగుంది స్పాట్ అంతా కూడా. ఇక్కడ చాలా స్పేస్ ఉంది పైన అయితే. ఈ దారి భలే ఉంది చూడండి, ఏదో పందిరి వేసినట్టు మధ్యలో స్టెప్స్ వదిలి బాగుంది. ఇంతకేముంటుందో అటు సైడ్ వెళ్తే. ఇక్కడ చిన్న ఒక ట్రాక్ కూడా కనిపిస్తుంది చూడండి. చిన్నదేం లేదు, చాలా పెద్దదే ఉంది. ఇది ఏంటంటే ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే చాలాసేపు నుంచి చూసాం, ఒక ట్రైన్ కూడా తిరగట్లేదు. మేబీ ఈ రోజు లేదేమో. టూరిస్టులు కూడా బాగానే ఉన్నారు, దట్టు సాటర్డే ఏంటో మరి. నెక్స్ట్ ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంది, రాధికా వ్యూ పాయింట్ అంట. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తున్నట్టుంది సముద్రం. వెళ్ళి చూద్దాం. ఇక్కడ బాగుంది క్లియర్ వ్యూ. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. నాకు తెలిసి ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా క్లియర్గా. బాగుంది. ఆ బిల్డింగ్స్ మొత్తం గ్రీనరీ, సముద్రం. చూశారు కదా కైలాసగిరి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. షాపింగ్, పిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, పార్కులు కానీ, గ్రీనరీ, బీచ్ వ్యూ. హ్యాపీగా ఫ్యామిలీతో ఒక 2 to 3 అవర్స్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాను, అక్కడ కలుద్దాం. నెక్స్ట్ అయితే తేనేటి పార్క్ దగ్గరికి వచ్చేసాం. జస్ట్ ఆ కైలాసగిరి కొండ దిగంగానే ఉంటుందన్నమాట. 20 రూపీస్ టికెట్.
ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ కూడా బీచ్ వ్యూ ఉన్నట్టు ఉంది. మనకి బీచ్ వ్యూ ఉంటే చాలు వర్త్ అన్నట్టే. అండ్ ఎక్కడ చూసినా కూడా ఈ ఫ్రీ వాటర్ బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి, మొత్తం పెద్ద పార్క్. పెద్దవాళ్ళతో వచ్చినా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయవచ్చు. చాలా స్పేస్ ఉంది. అటు సైడ్ వెళ్తే మొత్తం మనకి బీచ్ వ్యూ. వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా ముందుకెళ్ళి నీట్గా కవర్ చేద్దాం ఆ షిప్ని. ఈ టేబుల్స్ మీద కూర్చొని ప్రశాంతంగా ఇలా ఈ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తా. అసలు గాలి అయితే ఎంత బాగా వస్తుందో. నేను ఫస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు ఇవేవి కూడా అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ ఆర్కే బీచ్ రోడ్లో కార్లో తిరిగి ఏముందని చెప్పేసి దీన్ని ఇంత ఓవర్ రేటెడ్గా హైప్ చేస్తున్నారు అని చెప్పి అనిపించింది. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. కిందకి దిగుదాం మనం. స్టెప్స్ ఉన్నాయి. ఏ తేనేటి పార్క్ అంటే ఏదో చిన్నపిల్లలు ఆడుకునే పార్క్లా అనుకున్నా. ఏంద్రా మడి వీడు ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు వైజాగ్ని చూసి అనుకోకండి. నాకు ఒక చిన్న చూపు ఉండింది వైజాగ్ మీద, ఫ్రాంక్గా చెప్పాలంటే. అలాంటిది ఇక్కడికి వచ్చి నేను ఒక 10% అనుకుంటే 100% మ్యాచ్ అయ్యేసరికి అందుకు అంత ఎక్సైట్ అవుతా ఉన్నా. అసలు వీళ్ళు చూడండి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది కదా ఎంజాయ్మెంట్ అంటే. నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా 2 days ప్లాన్ చేయాల్సింది వైజాగ్ ట్రిప్. 1 day అంటే కవర్ చేయవచ్చు, కానీ ఈ ప్లేసెస్ చూస్తుంటే అట్లీస్ట్ ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక 3-4 hours స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకు సోలో వస్తేనే. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం 2 days పెట్టుకొని రండి. చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. నెక్స్ట్ అయితే వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం ఋషికొండ బీచ్కి వెళ్తున్నాం. బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసా. రాకపోయేసరికి ర్యాపిడో బుక్ చేసుకున్నా. అప్రాక్సిమేట్లీ ఒక 11 kilometers ఉంది ఆ ఆర్కే బీచ్ రోడ్ నుండి. బాగుంటుందని చెప్పి విన్నా. సో వెళ్ళి ఇది కూడా కవర్ చేద్దాం. స్టార్టింగే మనకి ఇక్కడ గోవా వైబ్ కనిపిస్తూ ఉంది. ఆ షాపింగ్ కానీ బీచ్ డ్రెస్సెస్ అంతా కూడా హ్యాపెనింగ్ బాగానే ఉండేటట్టు ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా ఉంది క్రౌడ్ ఇక్కడ. వైబ్ కూడా ఇక్కడే ఎక్కువ కనిపిస్తూ ఉంది. వాటర్గా అయితే పైన ఉన్నాయి, మనకు అంత ఓపిక లేదు ఇప్పుడు ఆ వాటర్ దగ్గర వెళ్ళడానికి. జస్ట్ బయట నుంచే చూపించుకుంటూ వెళ్తున్నా. అక్కడ ఉన్నట్టున్నాయి వాటర్ యాక్టివిటీస్, వెళ్ళి చూద్దాం. కానీ ఎవరు పర్ఫామ్ చేయట్లేదు, జనాలు ఇంతమంది ఉన్నా కూడా. వాటర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చాలానే ఉన్నట్టున్నాయి. మనం చాలా చేసాము లాస్ట్ 2 yearsలో, అందుకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉంది ఋషికొండ బీచ్ దగ్గర. మీకు ఆర్కే బీచ్ దగ్గర అయితే నాకేం కనిపించలేదన్నమాట. ఇటు సైడ్ కన్నా కూడా ఇటు సైడ్ వైపు బాగుంది. మొత్తం స్టోన్స్ ఉన్నాయి. ఎంత ఇదంతా ఉంది చూడండి. ముందుకు వెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడండి స్టోన్స్. అటు సైడ్ అంతా ఓకే ఓకే అన్నట్టు ఉంది. ఇటు సైడ్ మాత్రం చూడండి, అంటే ఫొటోస్ తీసుకోవడానికి ఏమన్నా బీచ్ మధ్యలో ఆ స్టోన్స్ ఉంటే ఆ వ్యూనే మారిపోద్ది అనుకో. ఋషికొండ బీచ్ ఇక్కడైతే మొత్తం స్టోన్స్తో బాగుంది వ్యూ అంతా కూడా. అటు సైడ్ ఓకే ఓకే అంతే. ముందు వాటిలతో చూస్తే సన్సెట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఋషికొండ బీచ్ పోతా ఉండండి ఓపిక ఉంటే. నాకైతే ఇంక ఓపిక లేదు.
చాలా పెద్దది ఉంది ఈ ఋషికొండ బీచ్. మీకు ఓపిక ఉంటే మొత్తం తిరగవచ్చు. నేనైతే ఇంకా లంచ్ చేద్దాం అనుకుంటున్నా. మా నెల్లూరులో కూడా చాలా బీచ్లు ఉన్నాయి, కానీ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న బీచెస్లో 1% కూడా ఏది మెయింటైన్ చేయరు. టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది, మనం ఇంకా లంచ్ చేయలేదు. సో ఇప్పటి వరకు అయితే ఆ కూల్ వాటర్ తాగి లాక్కుంటూ వచ్చాం. ఎప్పుడో పొద్దున్న తిన్నాం మనం ట్రైన్ దిగినప్పుడు. ఇప్పుడు వెళ్ళైతే ఇక్కడ ఏదో ఒకటి తినేసి నెక్స్ట్ ఈవినింగ్ ఆర్కే బీచ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నారు. అవి కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని హాస్టల్కి వెళ్దాం. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైంది వీడియో, కానీ వైజాగ్ ప్లేసెస్ మొత్తం ఒకటే వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. నాకు తెలిసి మొత్తం యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉందనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. ఇంకా అవ్వలేదు, ఇందా చెప్పినట్టు ఆర్కే బీచ్ విజువల్స్ కూడా చూపిస్తాను చూడండి నైట్ టైం ఎలా ఉందో. వెళ్దాం ఇక్కడి నుంచి. ఇవన్నీ కూడా ఇన్ కేస్ మీరు బీచ్లో మునిగితే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. బాగా యూనిక్గా ఉన్నాయి. 30 రూపీస్, పర్లేదు, నీట్గా మెయింటెనెన్స్ ఉంటే 30 రూపీస్ కూడా ఇవ్వచ్చు. రిటర్న్ కూడా ర్యాపిడో బుక్ చేసుకొని ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ఈ రోడ్ నుండి ఆ విజువల్స్ చూడండి, మొత్తం అసలు ఏదో ప్లాంటేషన్ చేసినట్టు ఆ ట్రీస్, ఆ బీచ్, ఈ క్లీన్ రోడ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఈ ఆర్కే బీచ్ భీమిలి వరకు ఇలానే ఉంటుందంట. నేనైతే ఇప్పుడు వరకు చూసిన సిటీస్లో వైజాగ్ నెంబర్ 1 అనిపించింది. నా ఒపీనియనే మారిపోయింది వైజాగ్ మీద. ఆర్కే బీచ్ దగ్గర ఈవినింగ్ క్రౌడ్ చూడండి, మొత్తం వైజాగ్ అంతా ఇక్కడికి వచ్చేసినట్టున్నారు రిలాక్స్ అవ్వడానికి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు అంతా కూడా. షాప్స్ కూడా అలానే ఉన్నాయి, తినడానికి కానీ పిల్లలకి టాయ్స్ కావాలన్నా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం హ్యాపెనింగ్, అసలు ఏదో ఫెస్టివల్ జరిగినట్టు ఉందన్నమాట ఈవినింగ్. అందులో ఇది వీకెండ్ కదా, క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఒకసారి ఈవినింగ్ చూడండి, అసలు మార్నింగ్ క్రౌడ్కి ఈవినింగ్ ఎంత డిఫరెన్స్ ఉంది. అఫ్కోర్స్ ఇందాకే చూశారు మీరు ఆ ఫుట్పాత్ మీద ఎంతమంది ఉన్నారని చెప్పేసి. ఇది మెయిన్ జంక్షన్ ఆర్కే బీచ్ది. 360 డిగ్రీస్లో మీకు ఎక్కడ కూడా స్పేస్ లేదు ఇక్కడ కూర్చోడానికైతే. నాకైతే ఓపిక లేదు కిందకి వెళ్ళడానికి. జస్ట్ మీకు ఈవినింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నా. ఇంకా వీడియో లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. రంగుల రాట్నం ఇప్పుడు చిన్నప్పుడు సంతలో చూసాము ఇలాంటివి. అసలు నిజంగా ఒక జాతరే ఉన్నట్టుంది ఇక్కడ. ఎన్ని రకాల ఆటలు, ఫుడ్, నెక్స్ట్ లెవెల్ ఉంది వైబ్ అయితే ఆర్కే బీచ్ దగ్గర ఈవినింగ్. అసలు ఏ రేంజ్లో ఉంది చూడండి అసలు క్రౌడ్. స్టాల్స్ అంతే ఉంది, స్టాల్స్ అన్నీ ఉన్నాయి, జనాభా దానికి తగ్గట్టే ఉన్నారు. దిగకూడదు అనుకోడు కూడా దిగేసా. అరే నాయన, అన్ని రకాల ఆటలు, అన్ని రకాల ఫుడ్లు, ఒక పెద్ద సంతలా ఉంది. సూపర్. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. 1 డేలో మనం వైజాగ్లో బడ్జెట్లో ఏ ప్లేసెస్ కవర్ చేయవచ్చు అని చెప్పేసి. అండ్ ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మన ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేనైతే ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మార్నింగ్ వైజాగ్ నుంచి అరకుకి ట్రైన్ జర్నీ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.